చూడండి ఒకసారి బైబిల్ తీయండి, మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ ఏముంది? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము మొదలుకొని క్రీస్తుతో ముగింపబడుతుంది ఆ వంశావళి. అర్థమవుతుందా? ఎందుకు అబ్రహాం నుంచి ప్రారంభించాడు? అక్కడ ముందు ఇంకెవరు లేరా? ఎందుకు క్రీస్తుతో ముగించాడు? తర్వాత ఇంకెవరు లేరా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఎందుకు ఆ యొక్క వంశావళి గురించి రాశాడు అసలు? ఎందుకంటే వాగ్దానము అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాము నుండి వాగ్దానం ప్రారంభమైంది. అలాగే క్రీస్తు ద్వారా ఈరోజు మనకు వచ్చింది. హల్లెలూయా. మరలా చెప్తున్నా, ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి సియోను పర్వతం మీద దేవుడు దిగుతాడు. మీకు తెలుసా? ఎందుకు దిగుతాడంటే దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చుకోవడానికి వాళ్ళని రక్షించడానికి మన దేవుడు వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలంటే ఇప్పుడు ఏం రావాలంటే ఆ వారసత్వం నీకు రావాలి. ఎట్లా వచ్చేస్తుంది? కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక మీకు చదవండి. ఆ వారసత్వం అబ్రహాము ద్వారా నీకు ఎట్లా వచ్చిందో యేసు ప్రభు వారు దేవుడు ఆ ప్రత్యక్ష అపోస్తలుడైన పౌలుకి ఇచ్చి మాట్లాడతాడు. నేను దాన్ని చెప్పడానికి వేరే సబ్జెక్ట్ అవుతుంది, సో నేను ఎక్కువ చెప్పను. కాబట్టి మీరు ఆ అధ్యాయాన్ని మీరు చదివితే అసలు దాని నుంచి అబ్రహాము వారసత్వం మనకు ఎట్లా వచ్చిందో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. సో అబ్రహాము వాగ్దానాలు మనలో నెరవేర్చబడాలంటే ఇప్పుడు ఆ వారసత్వంలో మనం కలబడాలి. ఇప్పుడు ఆ వారసత్వంలో కలవాలంటే మనకు ఆ జీన్స్ ఉన్నాయా? బైబిల్ ఏం చెప్తుంది? మనందరము కూడా ఎవరో చెప్పాలి మీరు. మనం ఎవరో అన్యులు. హల్లెలూయా. దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుని బిడ్డలు మనం కాదు. ఇప్పుడు మనము ఆ వంశావళిలో కలవాలంటే లాస్ట్ 14వ స్క్రిప్చర్ నేను చదివిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవాలని చెప్పిన సందర్భాలు, తీసుకున్న విధానాలు 14 ఉన్నాయి. ఆ 14లో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, ఏ భేదం లేదు. అందరూ కూడా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందితే మనందరము ఏకమై ఉన్నాం. మీరు క్రీస్తు యేసు నామములో బాప్తిసం పొందితే మీరందరూ కూడా ఆ మీదట ఏమై ఉన్నారు? అబ్రహాము వారసులై ఉండి అంతే. హల్లెలూయా. మనందరం ఏమవుతాం? అప్పుడు